హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. ఆయన ఒక ఐపీఎస్ అధికారి, అంతేకాదు ఒక రాష్ట్రానికి డీజీపీగా పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తి. ఎంత కాదనుకున్నా ఒక డీజీపీగా రిటైర్డ్ అయిన వ్యక్తికి మినిమం సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఆయన తన ఇంట్లో అత్యంత పాశవికంగా హత్యకు గురయ్యారు. కళ్ళల్లో కారం కొట్టి కట్టేసి గాజు సీసాతో పొడిచి మరీ చంపారు. ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన హత్య కేసు ఎక్కడ జరిగింది? ఎవరా మాజీ డీజీపీ? నక్సలైట్ల, టెర్రరిస్ట్ల, ఎవరి కుట్రకోణం దాగుంది? 1981 బ్యాచ్కి చెందిన ఓం ప్రకాష్ కర్ణాటక బ్యాచ్లో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. 2015లో మార్చి 1న ఆయన డీజీపీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. 2017లో ఆయన రిటైర్డ్ అయిపోయి బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో కుటుంబ సమేతంగా ఆయన నివాసం ఉంటున్నారు. రిటైర్డ్ తర్వాత ఆయన సాదాసీదా జీవితం గడుపుతూ ఉన్నారు. అయితే ఆదివారం ఆయన కుటుంబంలో చాలా గొడవలు చెలరేగాయి. ఈ క్రమంలోనే ఆయన హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా సెన్సేషనల్గా మారింది. ఎందుకంటే ఒక ఎక్స్ డీజీపీ ఇంట్లోకి ప్రవేశించి కళ్ళలో కారం కొట్టి కుర్చీకి కట్టేసి మరీ పొడిచి చంపారంటే ఇది ఎవరి పని అయి ఉంటుందని పోలీసులు ముందుగా భావించారు. అయితే హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే ఆయన చనిపోయారని, రక్తపు మడుగుల్లో ఆయన అలా పడి ఉండడం చూడలేకపోయామని ఆయనతో కలిసి పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారులు అయితే అంటూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఒక్కసారి ఈ ఎపిసోడ్ మొత్తాన్ని చూస్తే చాలా సస్పెన్స్ థ్రిల్లర్ దాగుంటుంది. ఒక సీన్ తర్వాత ఒక సీన్ చాలా హైలైట్గా నిలుస్తూ ఉంటుంది. ఆదివారం మధ్యాహ్నం తనని బెదిరిస్తున్నాడంటూ ఓం ప్రకాష్ వైఫ్ పల్లవి ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్లో ఓ మెసేజ్ని పెట్టింది. గన్ పట్టుకొని ఇంట్లో తిరుగుతున్నాడని, చాలా అనుమానాస్పదంగా అనిపించిందని, చాలా భయం వేసిందని చెప్పి కూడా ఆవిడ ఆ గ్రూప్లో రాసుకొని రావడం జరిగింది. ఏది ఏమైందో కానీ తెలియదు, కానీ మళ్ళీ గంట తర్వాత ఐ కిల్డ్ ఏ మాన్స్టర్ అని చెప్పి ఆవిడ మరో మెసేజ్ పెట్టిందని ఐపీఎస్ గ్రూప్కి సంబంధించి అందులో ఉన్నవారు మీడియాకి అయితే తెలపడం జరిగింది. ఆ మాన్స్టర్ ఎవరు, ఆవిడ చంపడానికి గల కారణాలు ఏంటి అని ఆలోచించే లోపే మరో ఫోన్ కాల్, తన భర్తను తానే చంపానని ఒక ఎక్స్ డీజీపీకి ఆమె ఫోన్ చేసి చెప్పింది. అసలు ఏం జరుగుతుంది? ఇందాక గన్ పట్టుకొని తిరిగాడు, మళ్ళీ ఇక్కడ చనిపోయారంటున్నారు, తానే తన భర్తను చంపానని చెప్పి ఇప్పుడు ఈవిడ చెప్తుంది. ఎందుకు జరిగింది ఈ కుటుంబం మధ్య గొడవ అని చెప్పేసి పోలీసులు డీప్ ఇంట్రాగేషన్లోకి వెళ్ళారు. ఈ క్రమంలోనే అర్థమైన విషయం ఏంటంటే, ఒక ఆస్తికి సంబంధించి తన బంధువుకి బదలాయింపు జరిగిందని, ఈ కోపం పల్లవిలో బాగా పెరిగిపోయిందని, అందుకే అది చిలికి చిలికి గాలివానగా మారి నిన్న ఏకంగా అతని భర్త అంటే ఎక్స్ డీజీపీ ఓం ప్రకాష్ని హత్య చేసే వరకు వెళ్ళిందని చెప్పేసి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. గత 12 ఏళ్లుగా ఒక మానసిక సమస్యతో పల్లవి బాధపడుతుంది. దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుందని ఎక్స్ డీజీపీ కొడుకు అయితే వివరాలన్నీ బహిర్గతం చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే తన భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని పల్లవి తన కుటుంబ సభ్యులకి ఎన్నోసార్లు చెప్పుకుందంట. కానీ ఇదంతా నమ్మశక్యం కాదు. ఓం ప్రకాష్ అలాంటి వ్యక్తి కాదు. క్రిమినల్స్తో కూడా సాఫ్ట్గా డీల్ చేసే వ్యక్తి. ఇంట్లో వైఫ్ పట్ల ఎందుకు అంత కఠినంగా ఉంటాడు, వైఫ్కి ఎందుకు తన వల్ల ప్రాణహాని కలిగిద్దని చాలామంది సభ్యులు కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ ఆస్తి వివాదంలోనే పల్లవి మనసు పూర్తిగా నొచ్చుకుందని, ఎన్నిసార్లు చెప్పినా ఓం ప్రకాష్ వినకుండా కొంత ఆస్తిని తమ బంధువులకి బదలాయింపు చేశాడని, దాన్ని జీర్ణించుకోలేకే ఈ హత్యకు పాల్పడ్డానని చెప్పేసి ఆవిడ ఇచ్చిన వాంగ్మూలం దెబ్బకి పోలీసులందరూ హడలెత్తిపోయారు. ఒక ఎక్స్ డీజీపీకి తన వైఫే తన పాలిట శత్రువులా మారిద్దని ఎవరు ఊహించుకోకపోవడం చాలా గమనార్హం అని చెప్పేసి పోలీసు వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. చిన్న ఆస్తి తగాదా ఒక ఎక్స్ డీజీపీని చంపేంత వరకు వచ్చిందంటే ఇంటెలిజెన్స్ ఎంతలా ఫెయిల్ అయిందని, దాంతోపాటుగా ఆ ఎక్స్ డీజీతో ఉండే గన్మెన్లు ఎందుకు ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దానిలో వారి పాత్ర ఏందనే దానిపైన కూడా చాలా కీలకమైన దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. అయితే ఒక ఎక్స్ డీజీపీని తన భార్య చంపడం కర్ణాటక వ్యాప్తంగా ప్రకంపనలే రేపింది.